చూసి రైట్. సరే, స్క్రీన్ ఇది కనపడుతుందా చార్ట్? కనపడుతుందా సార్? కనపడుతోంది. సరే, let us start with prayer. సార్ ఒక సెకండ్. Ready sir, let us start with prayer. సార్ ఒక సెకండ్. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఈరోజు మనము చార్ట్ డిస్కస్ చేసేటువంటి సబ్జెక్ట్ ముందే సుబ్రహ్మణ్యం సారు అందరికీ తెలియజేయడం జరిగింది. KTL కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకంలో 147 పేజీలో మన పెద్ద సార్ అయినటువంటి గ్రేటెస్ట్ లెజెండ్ ఆర్ఎస్ చానీ సార్ గారు విశ్లేషణ చేసినటువంటి చార్ట్ అది. ఆ చార్ట్ను మనము చెప్పుకోబోతున్నాం కాబట్టి ఆ చార్ట్ యొక్క పూర్వపరాలన్నీ మీకు బాగా తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఆ చార్ట్ చదువుకొని మీరు రండి అని చెప్పేసి అన్నీ పెట్టాడు ఆయన. మళ్ళా పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు చదివే ఉంటారు. వాళ్ళకి ఏమర్థమైందో ఏమో ఆ భగవంతుని తెలుసు, నాకు తెలియదు. సరే, ఏదైతేనేమి మనము తెలుసుకుందాం దాని గురించి ఈరోజు. దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే 147 పేజీలో A lady was pregnant and expected to deliver her first child by 20th September 2004. గర్భధారణ కలిగినటువంటి ఒక స్త్రీ ఫస్ట్ చైల్డ్ బర్త్ కోసము 20 సెప్టెంబర్ 2004 నాపదు కాన్పవుతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారట ఆమెకు. ఆ విషయం ఇచ్చాడు బుక్లో. దిస్ డేట్ వాజ్ గివెన్ టు ది lady by her doctor. The lady approached Mr. R.S. Chaniji, one of my senior students. ఆయన చానీ సార్ను సంప్రదించినారు ఆమె. She wanted to know the date and date of actual delivery on the basis of her natal chart analysis. ఆ natal chart analysis అది కూడా రెక్టిఫైడ్ చేసినటువంటి natal chart analysis మీద ఆయన ఎప్పుడు కనపడేది చెప్తున్నాడు. ఈ పుస్తకంలో వెల్లడించాడు. ఏమి మిస్టర్ చానీ సార్ టోల్డ్ ద లేడీ దట్ యూ విల్ డెలివర్ ద చైల్డ్ ఆన్ ఓన్లీ 23/9/2004 10:30కు కాన్పవుతావు అని చెప్పేసి ఆయన చానీ సారు ఆమె నేటల్ చార్ట్ను పరిశీలించిన తర్వాత డిక్లేర్ చేశాడు. కానీ డాక్టర్లేమో 20 సెప్టెంబర్ 29/2004 చెప్పినారు. కానీ ఈయన చెప్పినదేమి 23/9/2004 10:30 గంటలకు అవుతావమ్మా అని చెప్పేసి చెప్పాడు. యాక్చువల్గా డెలివరీ సార్ ఏదైతే ప్రిడిక్ట్ చేసినాడో అదే రకంగా జరిగింది. 10:30కి అవుతుందంటే 10:30-38కి అయింది. 10:30-38 అంటే ఓన్లీ 38 సెకండ్స్ డిఫరెన్స్ అంతే. అంటే ఎంత అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలిగినాడో చూడండి ఆయన. అది మనము ముచ్చరించుకుందాం ఆ చార్ట్ గురించి. ఈ చార్ట్ నేటల్ చార్ట్ ఇది. దిస్ ఈజ్ ఆల్రెడీ రెక్టిఫైడ్ కాబట్టి మనం దాని జోలికి పోవాల్సిన పనిలే. డేట్ ఆఫ్ బర్త్ 5/10/1978 13:49 4 గంటలు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇది ఏది ఢిల్లీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాళ్ళే ఇచ్చినారు. దాన్నే మనము ఇక్కడ వేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే ఇది వస్తుంది మనకు ఈ చార్ట్. ఓకే, ఇక్కడ చార్ట్లో ఏం చెప్పారు ఆయన అసలుకు? అమ్మ డాక్టర్ ఏమో 29/2004 చెప్పినాడు. 29/2004 కాన్పవుతుంది అని అడిగింది. అదే రోజుకు ఏమి 29/2004కు చూడండి 29/2004కు ఏమవుతుంది? 29/2004 పొద్దు
ఆయన ఏం దశ, ఏం భుక్తి, ఏమి అంతరా, ఏం సూక్ష్మ నడుస్తున్నాయి అని చెప్పేసి చెక్ చేసినాడు. ఆ డేట్ నాకు ఎందుకు డాక్టర్ ఇచ్చిన డేట్ 20/9/2004. ఇది నాటల్ చార్ట్, మనం పరిశీలిస్తూ ఉండేది నాటల్ చార్ట్. కానీ ఆయన డాక్టర్ ఇచ్చినదేమి 20/9/2004. ఆ 20/9/2004 ఏమి దశ భుక్తి నడుస్తూ ఉంది అంటే ఇక్కడ శాటర్న్ దశ, జూపిటర్ భుక్తి, శాటర్న్ అంతర, మెర్క్యూరీ సూక్ష్మ, మెర్క్యూరీ ప్రాణ నడుస్తూ ఉంది. ఎంతవరకు ఉంటుంది? 22/9/2004, 21/05/02/2090 అంతవరకు ఉంటుంది. అంటే ఆ రోజు 20వ తారీఖు ఏం దశ, ఏం భుక్తి, ఏం మంత్ర, ఏం సూక్ష్మ, ఏం ప్రాణ నడుస్తున్నాయి అంటే శాటర్న్, జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ నడుస్తూ ఉంది. అంటే అప్పటికి మనము ఇక ఈ దశాభుక్తి అంతరాన్ని పరిశీలించాల్సిన పని లేదు. ఎందుకంటే 20వ తారీఖు ఇంకా డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన డేట్ కాబట్టి మనము ఎంతసేపు ఉన్నా సూక్ష్మ ప్రాణాన్ని పరిశీలించాలి. ఆ సూక్ష్మ ప్రాణాన్ని పరిశీలించాలా, అవి హౌ ఫార్ దే ఆర్ గుడ్ టు గివ్ చైల్డ్ బర్త్ అని చెప్పేసి మనము పరిశీలించాల పద్ధతి ప్రకారంగా. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు పుస్తకంలో చాని సారు, సూక్ష్మ లార్డ్ మెర్క్యూరీ యాజ్ స్టేటెడ్ అబౌవ్ సిగ్నిఫైస్ 2511. సూక్ష్మ లార్డ్ ఏమో 2511ను సూచిస్తున్నాడు. బాగా వినండి, ఇది చాలా జాగ్రత్తగా కీ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సూక్ష్మ లార్డ్ మెర్క్యూరీ ఇక్కడ 2511 సూచిస్తున్నాడు. ఇదిగో మెర్క్యూరీ 11కు సబ్ లార్డ్ అయినాడు. ఇక్కడ 2511 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. 2511 చైల్డ్ బర్త్ కాబట్టి 2511. సూక్ష్మ లార్డ్ మెర్క్యూరీ యాజ్ స్టేటెడ్ అబౌవ్ సిగ్నిఫైస్ 2511. ఇది 151 పేజీలో ఇచ్చినారు చూడండి, పుస్తకం తెరిచి చూడండి. ఫిక్సింగ్ డేట్ ఆఫ్ డెలివరీ అని 2వ పాయింట్లో సూక్ష్మ లార్డ్ మెర్క్యూరీ యాజ్ స్టేటెడ్ అబౌవ్ సిగ్నిఫైస్ 2511. బట్ సిన్స్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్, ఈ సబ్ ఆఫ్ జూపిటర్లో ఉన్నందుచేత మెర్క్యూరీ ఏమంటున్నాడు, బట్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ హూ డస్ నాట్ అపియర్ ఇన్ 2 or 5 or 11 అన్నాడు. 2లో కానీ 5లో కానీ 11లో కానీ లేదు. ఎవరు? జూపిటర్. ఇక్కడ చూడండి, 2లో లేదు, 5లో లేదు, 11లో లేదు. ఇక్కడ ఆయన చూసేది ఇక్కడ చూస్తారు కదా వాళ్ళు, ఎంతసేపు ఉన్నా కూడా ఇదిగో ఇక్కడ చూస్తారు జూపిటర్. ఇక్కడ 2లో ఉన్నాడా? లేడు. 5లో ఉన్నాడా? లేడు. 11లో ఉన్నాడా? లేడు. పోనీ 2, 5, 11లో ఏమన్నా ఉన్నాడా ఆక్యుపెంట్గా? జూపిటర్ ఎక్కడున్నాడు? ఇదిగో జూపిటర్ ఇక్కడ 7th హౌస్లో ఉన్నాడు కాబట్టి లేడు. 2లో లేడు, 5లో లేడు, 7లో లేడు. అంటే ఏమి? ఆయన జూపిటర్ మెర్క్యూరీ సూక్ష్మ మెర్క్యూరీ ప్రాణ నడుస్తూ ఉంది. అయితే మెర్క్యూరీ అనేటువంటి వాడు 2511 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 511 ఉంది. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 లేదు, 5 లేదు, 11 లేదు అంటున్నాడు. ఆయన పుస్తకంలో బాగా క్లియర్గా రాశాడు, లేదు అందుచేత డెలివరీ కాదు అప్పటికి దాంట్లో అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనకేమి ఈ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ ప్రకారంగా దీంట్లో 2 ఉంది చూడండి. 2 ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 అగపడుతుందా? 1, 2, 3, 4, 7, 12 2 ఉంది. మనకు 2 అగుపడుతూ ఉంది. మళ్ళీ ఎట్లా మనకు అగుపడమేమి, వాళ్ళకు అగుపడకుండా పోవడమేమి అంటే ఈ కస్పల్ ఇంటర్లింక్స్ టేబుల్లో మనకు కొన్ని లేటెస్ట్ మాడిఫికేషన్స్ అన్ని యాడ్ చేసేట వల్ల ఇచ్చినాడు ముఖేష్ గుప్తా గారు దీనికి. అప్పుడు వాళ్ళు ఈ రకంగా చూసేవాళ్ళు, ఇక్కడ ఆ టేబుల్ చూసే అలవాటు లేదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ 2లో ఉన్నాడా? జూపిటర్ లేడు. 5లో ఉన్నాడా? లేడు. 11లో ఉన్నాడా? లేడు. ఆక్యుపెంట్కి ఉన్నాడా? లేడు. 2లో లేడు, 5లో లేడు, 11లో లేడు. కాబట్టి వాడు ఇవ్వడు అని డిసైడ్ చేశారు. కానీ ఇక్కడ మనకు ఏమి అదే కీ టు లర్న్లో పేజ్ నెంబర్ 254లో ఉంది చూడండి, బాగా బోల్డ్ లెటర్స్లో. ప్లేస్మెంట్ ఆఫ్ రాహు ఆర్ కేతు ఇన్ ఏ భావ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్
దట్ రాహు ఆర్ కేతు రిప్రజెంట్స్ అని. అంటే ఏమి ఇక్కడ దాని అర్థం ఏమి? 2254 పేజీలో కీటులంలో బోల్డ్ లెటర్స్లో రాశాడు. ప్లేస్మెంట్ ఆఫ్ రాహు ఆర్ కేతు అంటే నోట్స్. రాహుకేతు ఒలిగిన ఏ భావములో ఉన్నట్లయితే ఆ భావము యొక్క ఫలితాలను వాటి రిప్రజెంటేటివ్స్ ఇస్తాయి అని దాని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కేతు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? కేతు ఇడో సెకండ్ హౌస్ లో ఉన్నాడు. కేతు 2లో ఉన్నాడు. చూడండి, కేతు ఇక్కడ నుంచి ఇంతవరకు 2వ భావం. ఇక్కడ ఇదేంటిది? కుంభం, మకరం, కుంభం 5 డిగ్రీల 42, 48 నుంచి మీనములో 13, 9, 2, 0, 6 వరకు 2వ భావము ఉంటుంది, సెకండ్. కాబట్టి సెకండ్లో కేతు ఉన్నాడు. ఆ 254 పేజ్ కేటీఎల్లో ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా ఏమి? రాహుకేతువులిగిన ఒక హౌస్లో ఉంటే, ఒక దాంట్లో ఆక్యుపై చేస్తే దాని రిప్రజెంటేటివ్స్ కూడా అదే ఫలితాలు ఇస్తాయి. అంటే ఇప్పుడు కేతు 2 ఫలితాలు ఇస్తున్నాడు, 2లో ఉన్నాడు కాబట్టి. కేతు 2లో ఉన్నాడు కాబట్టి 2 ఫలితాలు ఇస్తున్నాడు. ఆ కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు? ఇక్కడ కేతు రిప్రజెంటేటివ్స్ జూపిటర్. చూడండి, జూపిటర్ స్టారు, జూపిటర్ రాశి అంటే జూపిటర్. కేతు 2 ఫలితాలు ఇస్తాడు, జూపిటర్ కూడా 2 ఫలితాలు ఇస్తాడు. అందుచేత మనకు ఈ టేబుల్ ఫాలో కావడం వల్ల మనము బెనిఫిట్ పొందినాము. ఇక్కడ మెర్క్యూరీ అనేటువంటి వాడు జూపిటర్ సబ్సబ్లో ఉన్నాడు, ఇక్కడ 2 అనేది అగుపడింది. వాళ్లకు అగుపడలేదు, మనకు అగుపడింది. కాబట్టి ఆడ 2 లేనందు చేత ఇవ్వడు అని చెప్పేసి ఆయన చెప్పినాడు. కానీ ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇవ్వాలి కదా. మెర్క్యూరీ సూక్ష్మ, మెర్క్యూరీ ప్రాణ తీసుకోవచ్చు కదా, కానీ ఇవ్వడు. ఆడ ఎందుకు ఇవ్వడు? ఆయన చెప్పినది ఇవ్వడు అన్నాడు టోటల్గా, సరే. కానీ ఇక్కడ మాత్రము మెర్క్యూరీ సూక్ష్మ అండ్ ప్రాణాలాడు 5711 ఇన్వాల్వ్మెంట్లో ఉండి, 5711 కమిట్మెంట్లో ఉండి, ఇక్కడ 2 ఉంది ఫైనల్ కన్ఫర్మేషన్లో. జూపిటర్ ద్వారా 2 ఉంది. ఎట్లొచ్చింది? కేతు 2లో ఉన్నాడు కాబట్టి కేతు యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి జూపిటర్ కూడా 2లో ఉన్నట్లుగా భావించాలి. అందుకే 2 ఇక్కడ వచ్చింది. అప్పుడేమి? ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఏమి మనం ఏం చెప్పుకున్నాం? దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణకు అయ్యా ఇక్కడ 2511 ఏదో ఒకటి ఒకపడాలా అంటే ఏమి? సోర్స్ ప్లానెట్గా ఉండాలి. 11 ఉంది. ఇక్కడ 5711 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 5711 ఉంది. ఇది ఎన్సీ దండిగా ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 కానీ 5 కానీ 11 కానీ ఉంది. ఓకే, కాబట్టి దీని ప్రకారంగా మెర్క్యూరీ అనేవాడు ఇవ్వాలి. మెర్క్యూరీ సూక్ష్మ ప్రాణగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వాడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కాస్త ఆలోచన చేయండి మీరు. ఎవరు చెప్తారు ఎందుకు ఇవ్వలేదు? జీవీఆర్ మూర్తి, అయ్యా జీవీఆర్ మూర్తి చెప్పు, ఎందుకు ఇవ్వలేదు? 5711 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 5711 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏమి లోపించింది? ఎందుకు ఇవ్వలేదు? హలో, హలో, 6కి ఏం సంబంధం అండి? 6 దిస్ ఈజ్ నాట్ మ్యారేజ్. మూర్తి గారు, ఇది మ్యారేజ్ విషయం కాదు. అయ్యా ఒక్కరు మాట్లాడండి. నేను మూర్తిని అడిగినాను. అయ్యా ఎవరు మాట్లాడద్దు దయచేసి. అయ్యా మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడద్దు. నేను అడిగినది మూర్తిని అడిగినా, మీరెందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? మూర్తి గారు, దిస్ ఈజ్ నాట్ మ్యారేజ్. 5711 ఇక్కడ 2511 ఉంది, ఇక్కడ 511 ఉంది, ఇక్కడ 2 ఉంది. కావాల్సినవన్నీ వచ్చేసినాయి కదా. చైల్డ్ బర్త్కు 2511 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 511 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ
దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే ఫిఫ్త్కు నెగేషన్, ఫిఫ్త్ ప్రైమరీ కస్ప్కు ఇన్వాల్వ్మెంట్లో 5, 11 ఉంది. 2, 5, 11 3 అయినాయి. కానీ ఇట్లా 3 అయినప్పుడు మనం చూడాల్సింది ప్రైమరీ కస్ప్ 5కు నెగేషన్స్ ఇక్కడేమున్నాయి గమనించాలా. ఇక్కడ 4 ఉంది, 5కు నెగేషన్ 4, 11కు నెగేషన్ 10 ఉంది. అంటే 5, 11 ఉంది, 4, 10 కూడా ఉంది సబ్ లెవెల్లో. కాబట్టి దిస్ ఈజ్ సస్టైన్డ్. ఇక్కడ ఏం కాదు, ఉన్నంత మాత్రాన ఏం ప్రమాదం మునగలే ఇక్కడ. కానీ ఇక్కడ మునిగింది. ఇక్కడ 2 ఉన్నప్పటికీ ఇక్కడ 2 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. 2కు నెగేషన్ 1 వచ్చేసింది, 5కు నెగేషన్ 4 వచ్చింది, 5కు నెగేషన్ 12 కూడా ఉంది. 4, 8, 12 కదా 5కు. కాబట్టి ఇక్కడ 4 and 12 ఫైనల్ కన్ఫర్మేషన్లో 4 and 12 అనేది ఉన్నందుచేత కొంప ముంచింది. అందుకు కాదు. అది కూడా ఏ లెవెల్లో చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు ఇక్కడ 4 ఎక్కడ ఉన్నాడు, అదిగో సబ్ లెవెల్లో ఉన్నాడు చూడు. సబ్ లెవెల్ ఇక్కడ 4 సబ్ లెవెల్. దీంట్లో ఈ 4 వీనస్ ఎక్కడున్నాడు, సబ్ లెవెల్లో ఉన్నాడు. అంటే వీనస్లోనేమో సబ్ లెవెల్లో ఉన్నాడు, ఫైనల్ కన్ఫర్మేషన్లో వచ్చే లోపల సబ్ లెవెల్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి మెర్క్యూరీ ఇవ్వలేకపోయాడు ఇక్కడ. ఈవెన్ దో 2 ఈజ్ అపియర్డ్ త్రూ అవర్ రూల్స్, మెర్క్యూరీ ప్రాణాలో ఈవెంట్ జరగలేదు. మెర్క్యూరీ ప్రాణకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు? ఇంకోటి మెర్క్యూరీ ప్రాణ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? మనకు అదే కేటీఎల్లో ఎన్నోసార్లు ముచ్చరించుకున్నాం. 191 పేజ్లో ఏముంది? అయ్యా 5711 బుధునికి 5711 అన్నీ వచ్చేసినాయి కదా. ఇక్కడ 2511 అన్నీ ఆల్ రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ అపియర్డ్ హియర్. దెన్ ఈ స్వభుక్తిలో వాడు ఇస్తాడు అని చెప్పేసి మనము 191 పేజీలో కేటీఎల్లో ఉంది ఆ రూల్ ప్రకారంగా. అది కూడా ఎత్తిపా. ఎందుకు? ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 ఉన్నప్పటికీ 4 and 12 అపియరెన్స్ కావడం వల్ల, బలంగా ఇవి చూపడం వల్ల మెర్క్యూరీ సూక్ష్మ పనికి రాకుండా పోయింది. అయ్యా నాయన 3 సపోర్టింగ్ నైజ్ అంతా బలంగా ఉంది. అరే నీ పాచుకులని చదువుకున్నావా లేదా? సబ్లాడ్ బలంగా ఉందంటే మళ్ళీ 3 అంటావు. 3 ఏ లెవెల్లో ఉంది? నువ్వు వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్? అసలుకు 3 ఏమిటిది? ఏ లెవెల్లో ఉంది? ఈడ దచ్చింది. 4 ఎక్కడుంది? సబ్ లెవెల్లో ఉంది చూడు. 4 and 12 చాలా డేంజరస్. అది అందుచేత అది ఎత్తిపోయింది. అది అవునండి. మెర్క్యూరీ ప్రాణ తీసుకోవాలి కదా, మెర్క్యూరీ ప్రాణ ఇవ్వాలి కదా. సూక్ష్మ వరకే వాడు పనికొస్తాడు, ప్రాణకు పనికిరాడు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఇంతసేపు మొత్తుకుంటూ ఉండేది ఏమిటిది? అది దానికోసమే ఇంత విశ్లేషణ. 2 రూల్స్ కూడా ఎత్తిపోయి చూడాడా అలా. అంటే ఏంటి అక్కడ విశేషం ఏంటంటే ఆ 2 అనేది అక్కడ వాళ్ళకు అగుపించదు. మనకు ఈ టేబుల్ అలవాటు చేసుకున్నాం కాబట్టి మనకు అగుపడుతుంది అంతే. అది వాళ్ళకు మనకు తేడా ఏం పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఈ 4 and 12 ఆర్ అన్ఫేవరబుల్ హౌసెస్ కాబట్టి ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంది, మెర్క్యూరీ ద్వారా 5 ఉంది. 5కు నెగేషన్ 4 and 12 ఇక్కడ బలంగా ఉన్నందుచేత అది వీగిపోయింది, అన్ఫేవరబుల్ హౌసెస్ అయినందుకు చేత. కాబట్టి మెర్క్యూరీ ప్రాణ పనికిరాడు. మెర్క్యూరీ ప్రాణ తర్వాత ఎవరు వస్తారు? మెర్క్యూరీ తర్వాత వింశోత్తరి దశ ప్రకారంగా చెప్పండి. మెర్క్యూరీ తర్వాత మందగ్న కేతు రావాలి. కేతు చదవండి. యు రీడ్ కేతు 2 పిఎస్ ద్వారా 2లో ఉన్నాడు. పిఎస్ ద్వారా 2 ఉంది. కమిట్మెంట్లో 211 ఉంది. దీంట్లో ఇన్వాల్వ్మెంట్లో 211 ఉంది. కమిట్మెంట్లో 2511 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 25 ఉంది. కాబట్టి కేతు బలంగా ఉన్నాడు. తర్వాత కేతు రిప్రజెంటేటివ్ ఎవరు? జూపిటర్. వాడిని చూడండి. జూపిటర్ ఇక్కడ 2511 లేదు ఇక్కడ. సరే ఇక్కడ చూడండి 2 ఉంది, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. కమిట్మెంట్లో 25 ఉంది.
ఇక్కడ 211 ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్లో 25, ఫైనల్ కన్ఫర్మేషన్లో 211 ఉంది. ఇది కూడా సరిపోయింది. కాబట్టి కేతు అనేటువంటి వాడు మెర్క్యూరీ కంటే కూడా బలవంతుడు. అంటే ఏమి, బుధ సూక్ష్మాలో కేతు ప్రాణ ఇస్తాడు అనేది మనకు తెలిసిపోయింది దీని ప్రకారంగా. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. కేతు యాజ్ కేతు 211 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 2511 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 25 ఉంది. అట్లా కేతు యాజ్ కేతు బ్రహ్మాండంగా ఇచ్చినాడు. కానీ ఇది కూడా చూసుకోవాలి మనం, కేతు యాజ్ రిప్రజెంటెడ్ వాళ్ళ జూపిటర్ ద్వారా కూడా చూడండి. జూపిటర్ 211 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 25 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 211 ఉంది. కాబట్టి ఓకే, కేతు అనేటువంటి వాడు మెర్క్యూరీ కంటే స్ట్రాంగ్గా ఉన్నందుచేత మెర్క్యూరీ సూక్ష్మాలో మెర్క్యూరీ ప్రాణ ఇవ్వకుండా కేతు సూక్ష్మాలో ఇస్తా అన్నాడు. అది కేతు ప్రాణాలో ఇస్తున్నాడు. మెర్క్యూరీ సూక్ష్మ, మెర్క్యూరీ ప్రాణ ఇవ్వాలి. మెర్క్యూరీ సూక్ష్మలో కేతు ఇస్తున్నాడు. ఎందుకు? కేతు ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెర్క్యూరీ. ఇప్పుడు మనం లేదు. ఎస్ 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 వెరీ గుడ్ పాయింట్. మంచి పాయింట్ పట్టినారు. మంచి పాయింట్ ఇది. దిస్ ఈజ్ ఎక్సలెంట్ పాయింట్. థ్యాంక్ యూ. సోర్స్ ఇట్లా లేదా? 2 ఉంది కదా, పిఎస్ విత్ పిఎస్. లేకపోయినా పర్వాలేదు, అది కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మిగతా చార్ట్ పరిశీలిస్తే కదా, ఇప్పుడు నేను అన్ని ఫండమెంటల్తో సహా చెప్పినా, నాకు తెలిసినదంతా ఇక్కడ లేకపోయినా తీసుకుంటున్నారు. సోర్స్ ప్లానెట్ లేకపోయినా ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ అన్ని. ఇప్పుడు అందుకే మీకు ఒక వీడియో కూడా పెట్టిన, చదవండి చూడండి అని. నంబర్ ఆఫ్ పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కాబట్టి కేతు అనేది మోస్ట్ పవర్ఫుల్. ఈ కేతు ఎంతవరకు ఇది ఉంది అది చూడాలి మనం. ట్రాన్సిట్లోకి పోతే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి. ఇప్పుడు మెర్క్యూరీ ప్రాణ ఇంతవరకే ఎండింగ్. అంటే కేతు మనకు కావాలి. కేతు కావాలంటే ఏమి, 22/9/2004 21:05 చిల్లర నుంచి 24వ తారీఖు వరకు ఉంటుంది కేతు ప్రాణ. ఈ మధ్య కాలంలో కాన్పైతుంది ఆమె. కాబట్టి మనము ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్లో చెక్ చేసుకోవాలి. 22 ఇక్కడ వేసుకోండి. 22/9/2004 ఈ టైము 21:05 ఉంది. 06 వేసుకుందాం మనం. ఒక్క నిమిషం, అంటే ముందుకు పోతుందన్నమాట. 21:06 వేసుకొని క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది మనకు? క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ చూడండి ట్రాన్సిట్ చార్ట్లో. ఇప్పుడు మనము దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ వరకు వచ్చినాం. అంటే కేతు వరకు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏమి, మనము ఈ ప్రాణ ఏడు నుంచి ఎంతవరకు ఉంది ఐడెంటిఫై చేసినాం. ఈ ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఇక్కడ దీంట్లోకి రావాలి. ట్రాన్సిట్ చార్ట్లో వచ్చి సన్ను మూన్ను పరిశీలించాలి. సన్ అనేటువంటి వాడు ఎవరి రాశిలో ఉన్నాడు? మెర్క్యూరీ యొక్క రాశిలో ఉన్నాడు. మెర్క్యూరీ వర్గో, మెర్క్యూరీ రాశి లార్డ్, స్టార్ లార్డ్ సన్, సబ్ లార్డ్ మెర్క్యూరీ. వీళ్ళు ఫేవరబుల్గా ఉన్నారా లేదా చూసుకోండి. ముందు ట్రాన్సిట్కు అనుకూలంగా ఉన్నారా లేదా? ట్రాన్సిట్కు అనుకూలంగా ఉన్నారా లేదా? ఎందుకు? రాశి లార్డ్ మెర్క్యూరీ ఏమి, మనము ఇక్కడ భుక్తి లాడ్గా, ఇది సూక్ష్మ లాడ్గా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే వాడు ఏమేమి చెప్తున్నాడు మెర్క్యూరీ ఇందాకనే విన్నాం మనం. కావాలంటే ఒకసారి చూడండి. ఇదో మెర్క్యూరీ 11కు సబ్ లార్డ్ అయ్యి 2-5-11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి, కమిట్మెంట్లో 5-11 ఉండి, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఓకే. అంటే దానికి ఏమి, సన్ గోచారములు ట్రాన్సిట్ చార్ట్లో సంతరించేటువంటి గోచారం సల్పేటువంటి రాశి లార్డ్ అయినటువంటి బుధుడు గోచారములో ఫేవరబుల్గా ఉన్నాడు అని. ఇక్కడ మనకేమి రూలు? రాశి లార్డ్ ఎవడైనా కానీ ఫస్ట్ గేట్ తెరవాల. ఫస్ట్ గేట్ రాశి లార్డ్ బుధుడు. ఈ బుధుడు 2-5-11లో ఉన్నాడు. ఓకే. లేదా ఓఆర్ అని చెప్పుకున్నాం కదా,
అయినప్పుడు ఇక్కడ 2 5 11 ఉంది, ఇక్కడ 5 11 ఉంది. ఓకే, సరిపోయింది. కాబట్టి ట్రాన్సిట్లో బుధుడు ఓకే. ట్రాన్సిట్ రూల్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. అది 2 రూల్స్. ఇక్కడ ఏమి 2 5 11 ఉన్నాయా? ఇక్కడ ఉంది, 11 ఉంది. ఓకే ఉంటే ఏ ఓకే, లేదు వార్ లేనప్పుడు ఇది కూడా చూసుకోవాలా. 2 5 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 5 11 ఉంది. అంటే సిగ్నిఫికెంట్, బ్రహ్మాండంగా అయినాడు. ఎన్సీ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇది ఈ మెర్క్యూరీ అనేటువంటిది గోచారము సల్పుటకు అనువైనటువంటి ప్లానెటే, నష్టమేం లేదు. ఇట్ ఈజ్ ఏ ఫేవరబుల్ ప్లానెట్ ఫర్ ట్రాన్సిట్. మెర్క్యూరీ ఈజ్ ఏ ఫేవరబుల్ ప్లానెట్ ఫర్ ట్రాన్సిట్ అనేది మనకు అర్థమైంది. తర్వాత ఎవరు మెర్క్యూరీ తర్వాత? ఇంకొకటి ఏదో చూస్తే మెర్క్యూరీ తర్వాత చార్లాట్ సన్. చూద్దాం అబ్బా, ఈడేమో సన్ అండ్ మెర్క్యూరీ. సన్ను మెర్క్యూరీ కూడా చూడాలా. మెర్క్యూరీ ఇప్పుడు చూసినాం, ఇంకా సన్లో కూడా చూద్దాం. సన్ చూడండి, ఇక్కడ ఏ సన్ అనేటువంటి వాడు లేడు, 2లో లేడు, 5లో లేడు, 11లో లేడు. ఏ ఎత్తిపా, ఓఆర్ కాటికి రా. 2 5 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 11 ఉంది. ఓకేనా? ఓఆర్ ఇక్కడ 2 5 11 లేదు. ఇక్కడ ఏ రూల్ ఎత్తిపోయింది ట్రాన్సిట్లో. ఏ రూలు? ఇక్కడ బి రూల్ సిగ్నిఫికెంట్ అయినాడు. 2 5 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 11 ఉంది. 2 5 11 సరిపోయి ఎన్సీ ఉంది బ్రహ్మాండంగా. ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఓకే, సన్ అనేటువంటి వాడు కూడా మూన్ యొక్క స్టార్ లార్డ్గా ఆ గోచారం చార్ట్లో ఉండుటకు అర్హత పొందినాడు. అంటే సన్స్ ఏమంటారు దాన్ని, సూర్యుడు ట్రాన్సిట్ చార్ట్లో ఈ ట్రాన్సిట్ ఇప్పుడు సరిపోయింది కదమ్మా. స్టార్ లార్డు సన్ యొక్క స్టార్ లార్డు గోచారములో సల్పుటకు యోగ్యత ఉంది. అంటే హీ ఈజ్ ఫుల్లీ క్వాలిఫైడ్ టు బీ యాజ్ ట్రాన్సిట్లో చెల్లుతుంది. అలాగే వీని చూసినాం మనం. ఇంకా మూన్ కూడా చూసుకో. మూన్ సబ్ లార్డ్ అంటే మూన్ 2 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది. సరిపోయి ఇక్కడ 2 5 ఉంది, 2 ఇన్వాల్వ్మెంట్, ఫైనల్ కమిట్మెంట్లో 11 ఉంది, 2 11. సరే ఓకే. మనకు కావాల్సింది నెక్స్ట్ టైం. ఇంకా ఇప్పుడు సన్ అయిపోయింది. అంటే సన్స్ రాశి లార్డ్ మెర్క్యూరీ అండ్ స్టార్ లార్డ్ సన్ ఆర్ అగ్రీయింగ్ విత్ ట్రాన్సిట్, అంతే కదా. అదైన తర్వాత నెక్స్ట్ టైం చూస్తూ ఉంటాం మనము. ఈ సన్ను మూను వాళ్ళిద్దరి స్టార్ లార్డ్స్ నాటల్ చార్ట్లో ఉన్నటువంటి ప్రైమరీ కస్పుకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎట్లన్నా కానీ సంబంధము ఉండాలి. ఇక్కడ చెప్తా. ఇక్కడ చూడండి, బాగా చూడండి. ఇప్పుడు సన్ యొక్క స్టార్ లార్డ్ సన్నే, మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సన్ను మూను నాటల్ చార్ట్లో ఉన్నటువంటి ఇవి రాసుకోండి. సన్ను మూను, సన్ యొక్క స్టార్ లార్డ్ సన్ను, మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్. సన్ను వీనస్ ఈ రెండు కూడా నాటల్ చార్ట్లో ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ రాహుతో సంబంధం ఉండాలి. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎట్లన్నా కానీ చూపించాలా మనము. ఇట్రా ఇక్కడ చూడు, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ రాహువు. ఈ రాహువుకు సన్నుకు ఇదిగో రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. డైరెక్ట్ సరిపోయింది కదా. ఓకే. ఇప్పుడు వీనస్కు రాహువుకు చూడండి. వీనస్ రాహువు, వీనస్కు రాహువుకు ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఇక్కడ చూడండి, రాహు లేదు కాబట్టి వీనస్కు లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? నెక్స్ట్ మనము మూన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరైనారు? వీనస్ పనికిరాడు కాబట్టి వాణ్ణి మార్చుకోవాలి.
వాడిని మార్చుకోవాలంటే ఎంతవరకు ఉంటాడు అది ముందు ఐడెంటిఫై చేయాలి మనము. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ చార్ట్లో ఇక్కడ 19°07:48 సజిటేరియస్లో శుక్ర స్టార్ ఉంటుంది. సజిటేరియస్లో ఇక్కడ ఏమేమి ఉంటుంది? మూల ఇక్కడ ఏమి స్టార్స్ ఉంటాయా? 3 మూల 1 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల వచ్చేసి కేతువుది, పూర్వాషాఢ వచ్చేసి ఎవరిది? శుక్రునిది. ఇప్పుడు శుక్రునిది పనికిరాదు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉండేది? సన్నుది ఏమి స్టార్ ఉందిడా? సన్ స్టార్ ఏమి ధనస్సులో ఉత్తరాషాఢకు రావాలి ఇక్కడ. అంటే ఏమి? వీనస్ బదులు సన్ రావాలా. అది రావాలంటే ఎప్పుడు వస్తాడు, ఎట్లొస్తాడు అంటే ఇక్కడ ఈ చార్ట్లో మనము మార్చుకుంటూ పోతే వస్తాడు. కొంచెం ఓపికగా మార్చుకుంటూ పోవాలా. ఇంకా నాకు ఓపిక లేస్తారంటే డైరెక్ట్గా చూపించమంటే చూపిస్తాను. ఇప్పుడు 22/9/2004 21:06 నుంచి శుక్ర స్టార్లో ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? 23/9 వరకు ఉంటాడు. చూడండి మీరు, నేను లెక్కేసి పెట్టినా ఇది 23/9 9:47:30 వరకు 9:47:30 వరకు ఉంటాడు. చూడండి, వీనసే ఉన్నాడు, మారలే. అంటే ఏమి? ఇంకా ఇక్కడ 26:39 ఉంది, ఇంకా మారలే. 9:47:30 వరకు వీనస్ స్టార్లోనే ఉన్నాడు. అదే రోజు 23/9/2004 9:47:40కి మారితే ఏమన్నా చూద్దాం. 40కి మార్చు. అదిగో సన్ వచ్చినారు చూడు. సన్ స్టార్, సన్ అంటే అప్పుడే వచ్చినాడు. అంటే ఈడ 26°40 ఇది సన్ ప్రారంభమైంది. సన్ వచ్చినాడు. అంటే ఏమి? 23/9/2004 9:47:40కి వీనస్ స్టార్ పోయి సన్ స్టార్ వచ్చినాడు. సన్ ఈజ్ ఎలిజిబుల్. ఇందాక చూసినాం కదా, రాహు 5th కస్ప సబ్సబ్ ఇక్కడ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. కాబట్టి ఓకే, సరిపోయింది కదా. ట్రాన్సిట్ చార్ట్లో ఉన్నటువంటి ఇప్పుడు దశాభుక్తి యంత్ర సూక్ష్మ కనుక్కున్న తర్వాత మనం ఏం చేసినాము? ప్రాణ వరకు వచ్చినాం. ప్రాణ కనుక్కున్న తర్వాత ఏ పీరియడ్ ఎంతవరకు ఉంది తీసుకొని దాని ప్రకారంగా లెక్కేస్తే ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ వస్తుంది. దీని ప్రకారంగా ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ అవన్నీ తెలుసుకుంటూ పోతే సన్ యొక్క సబ్లాడు, సన్ యొక్క స్టార్ లాడు, మూన్ యొక్క సబ్లాడు ముఖ్యంగా పరిశీలించాలా వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ సరిపోయినారు, 5th కస్ప సబ్లాడ్తో టాలీ అయినారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమి? ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫిక్సింగ్ ది అసెండెంట్. బాగానే గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోలే, మన వాళ్ళు లైన్లో ఉన్నారు, ఏం భయం లేదు. ఫిక్సింగ్ ది అసెండెంట్. ఇప్పుడు ఈ ఫిక్సింగ్ ది అసెండెంట్ అనేటువంటిది కూడా దీనికి కొన్ని రూల్స్ ఇచ్చినారు వాళ్ళు పెద్దలు. మనం దాని ప్రకారంగా మనం ఎన్నో చేసినాం, కానీ మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి మతి చేసుకోండి. ఫిక్సేషన్ ఆఫ్ అసెండెంట్ కో రూలర్స్ ఎట్లా అవుతాయి, అసెండెంట్ కో రూలర్స్ ఎట్లా వస్తాయి అంటే నాటల్ చార్ట్లో 5th కస్పు యొక్క కో రూలర్స్ ద్వారా కానీ లేదా ఆర్పి మూన్ సిరీస్ 4 వస్తాయి. ఆర్పి మూన్ సిరీస్ అంటే ఏమి? మనం జడ్జిమెంట్ చేసిన టైం ఉంటుంది కదా, 29 ఆ రోజుకు 29 ఆ రోజు చేసినాం కదా, అవి ఆర్పీస్ ఏమొస్తాయి దానికి? ఆ రోజు నేను రాసి పెట్టినానయ్యా, చెప్తాను. 5th కస్ప కో రూలర్స్ రాసుకోండి ముందు. 5th కస్ప కో రూలర్స్ వీనస్, మూన్, రాహు. వీనస్, మూన్, రాహు. వీనస్, మూన్, రాహు. ఆర్పి మూన్ వీనస్, జూపిటర్, మెర్క్యూరీ, సాటర్న్. ఆర్పి మూన్. వీనస్, జూపిటర్, మెర్క్యూరీ, సాటర్న్.
ఇదేదో టైం మర్చిపోయినానయ్యా నేను నోట్ చేసుకునేది. ఆ? జడ్జిమెంట్ చేసింది ఎప్పుడు అంటే 13:49:4. 13 తీసుకున్నానా నేను? ఆహా. 13:49:4. కాదు కాదు అవి ఎట్లొచ్చినాయి నాకు మర్చిపోయినా నేను. సరే చూస్తా, చెప్తా, ట్రై చేస్తాను. ఏమైనా పొరపాటు దీన్ని తీసుకున్నామా? 5, 10, 1978 కాదు కాదు, ఎక్కడ తీసుకున్నాం ఇది? 22 ఆహా, 22/9/2004. కరెక్ట్. వీనస్ జూపిటర్ రావాలా? వీనస్ జూపిటర్ మెర్క్యూరీ శాటర్న్ వచ్చినాడు నాకు. రైట్ రైట్ రైట్, ఇక్కడ కదా ఉన్నాయి. ఇదిగో వీనస్ జూపిటర్ మెర్క్యూరీ శాటర్న్ ఈయనే ఉన్నాయి కదా. ఇదిగో మూన్ యొక్క ఆర్పిస్. నేను ఇది ఈడ చూస్తుంటా. సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా. సారీ. ఫిఫ్త్ కస్ప్ కోర్ రూలర్స్ ఇదిగో వీనస్, మూను రాహు. ఆర్పి మూన్స్, మూన్ ఏమేమి? వీనస్, శాటర్న్. వీనస్ జూపిటర్ మెర్క్యూరీ శాటర్న్ ఇవే తీసుకున్నాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది? అన్నీ కలిపితే దానిలోనే ఫామ్ కావాలా, దానిలతోనే టోటల్గా అవే ప్లానెట్స్తో రావాలి. అంటే ఏమొస్తాయి? మూను, వీనస్ 2 సార్లు వచ్చినాడు ఒకసారి తీసుకో, మూను 2 సార్లు వచ్చినాడు ఒకసారి తీసుకో. మూను, వీనస్, మెర్క్యూరీ, జూపిటర్, శాటర్న్, రాహు అవే వచ్చేది 6 ప్లానెట్స్. 6 ప్లానెట్స్తో అసెండెంట్ ఫామ్ కావాలా. మనకు 23/9/2004 23/9/2004 9:47:40 కదా మనం అప్పుడు చూసింది. 47:40 9:47:40కి అసెండెంట్ ఏమొచ్చింది? లీబ్రా వచ్చింది. 23°7:31. దీనికేమి? వీనస్, జూపిటరు, శాటర్ను, మూను ఇవి వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా దీంట్లో కోరు మనం అనుకున్న దాంట్లోనే ఉండాలి. వీనస్ ఉంది కదా, ఉంది. జూపిటర్ ఉందా? ఉంది. శాటర్న్ ఉన్నాడా? శాటర్న్ ఉన్నాడు. మూను ఉన్నాడు. కానీ ది ప్లానెట్స్ విచ్ ఆర్ లింక్డ్ టు 2, 5, 11 ఆల్ ది 3 houses త్రూ దైర్ స్టార్ లార్డ్స్ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ సైన్ లార్డ్ ప్రిఫరబులీ. సైన్ లార్డును మనం ప్రిఫరబుల్గా చేసుకోవాల్సిందే. ముందు సైన్ లార్డు దీంట్లో ఉన్నాడు. మీరు చెప్పినట్ల వీనస్ ఉన్నాడు లేదని కాదు. రాశి లార్డ్ అనేటువంటి వాడిని 2, 5, 11గా సిగ్నిఫికేటర్ అయినాడా వాడు? 2, 5, 11 సూచించడం లేదు కదా వీనస్. చూడండి, అడిగో వీనస్ ఎక్కడ? 2 ఉంది, ఈడ 2 ఉంది, ఈడ 2 ఉంది, లేదు కదా 5. 2 ఉంటే అయిపోయినా. అడ రాశి లార్డ్ అనేటువంటి వాడు 2, 5, 11 సూచించాలా అంటున్నాడు వాడు. 2, 5, 11 లేదు. కాబట్టి ఆ వీనస్ను మనము అక్కడ దాంట్లో ట్రాన్సిట్ చార్ట్లో వీనస్ను తొలగించుకోవాలా. అర్థమైందా? ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్లో ఈ డేటుకు ఇప్పుడు మనము ఈ 23/9/2004 9:47కు మనకి ఏడకు వచ్చింది. 9:47:40కి సన్ స్టార్లోకి వచ్చినాడు. అదే డేట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఇంకా ఇప్పుడు మనం
అసెండెంట్ ఫామ్ చేయడం. ఈ రెండు సన్ ఇవి టాలీ అయిన తర్వాత అసెండెంట్ కో రూలర్స్ని ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ వీనస్ ఈవెన్ దో హీ ఈజ్ అమాంగ్ ది 6 ప్లానెట్స్ రాశి లార్డ్ ఉన్నా వానికి 2-5-11 లేదు కాబట్టి ఈ రాశి లార్డును మనము చేంజ్ చేసుకోవాలా. అంటే ఏమి, ఇప్పుడు లిబ్రా తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి? మార్స్ సైన్ లార్డ్ అవుతాడు. అంటే మార్చ్కి రావాలా అంటే అప్పుడు ఏం చేయాలి మనము? 23/9/2004 23/10/19/52కి వస్తుంది. లేదా మీరు ఇక్కడ 1 అవర్ పెంచుకుంటూ పోతే కూడా ఇట్లా చేసుకుంటూ పోతే కూడా వస్తుంది. 10/19/52కు ఇదిగోండి మార్స్ 23/9/2004 10:19:52 అసెండెంట్ స్కార్పియో 0012 రావాలి, వచ్చింది. మార్స్ జూపిటర్ మూన్ శాటర్న్ వచ్చింది. ఓకే, మార్స్ అనేటువంటి వాడు మనకు ఆ రూలింగ్ ప్లానెట్స్ అవి దాన్ని ఏమంటారు, అవి మూన్ ఆర్పీస్ 5th కస్ప్ కో రూలర్స్లో ఉన్నాడా మార్స్ లేడు. మార్స్ లేకపోతే నువ్వేం చేస్తావు? ఇదిగో చూడు, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ జూపిటర్, వీనస్ అండ్ సబ్ ఆఫ్ శాటర్న్. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 వచ్చాయి కదా. అంటే ఆర్పి డైరెక్ట్గా లేకపోయినా క్వాలిఫైడ్ టు బీ యాజ్ అన్ ఆర్పి. అర్థమైందా? మార్స్ డైరెక్ట్గా లేడు ఆ ప్లానెట్స్లో, లేకపోయినా వాడు స్టార్ లార్డు, సబ్ లార్డులో ఎక్కడున్నా కూడా ఆర్పీస్కు సంబంధం ఉన్నట్లే అని మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గుర్తుందా? పోనీ అది కూడా చెప్పమంటారా? ఏ పేజీలో ఉండేది ఆ రూలు? ఇదిగో ఆ రూలు 145 పేజీలో రూలింగ్ ప్లానెట్స్ సెలెక్షన్ యాజ్ దశా పీరియడ్ లాస్ట్. దాని కింద రూలింగ్ ప్లానెట్స్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఆర్పీ అసెండెంట్స్, ఆర్పీ మూను, అవన్నీ ఇక్కడ ఇస్తారు చూడు. 146వ పేజీలో ఇస్తారు చూడు. If any planet that appears in selected dasha period does not appear in RPs, then it should qualify to be RP. A planet is said to qualify to be a ruling planet if in natal chart it is in the star or sub of any planet who is a RP. RP అయినటువంటి ప్లానెట్ యొక్క స్టార్లో కానీ సబ్లో కానీ సబ్లో కానీ ఉంటే కూడా చాలు. మార్స్ అనేటువంటి వాడు డైరెక్ట్గా లేడు. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అనేవాడు అక్కడ ఉన్నాడు. వీనస్ ఉన్నాడు, శాటర్న్ కూడా ఉన్నాడు. కాబట్టి మార్స్ సైన్ లార్డ్గా ఉండుటకు ఏమీ మనకు అభ్యంతరము లేదు. సో వీ కెన్ కీప్ మార్స్ యాజ్ సైన్ లార్డ్. ఏమండి, అర్థమైందా? మార్స్ ఓకేనా? మార్స్ సరిపోయింది కదా. తర్వాత జూపిటర్ ఉన్నాడా? ఉన్నాడు. వాడు జూపిటర్ ఏమి శాటర్న్ స్టార్లో 211 సూచిస్తున్నాడు. మూన్ 25, శాటర్న్ 211. అంటే NCEC దండిగా ఉంది కాబట్టి వాడు కూడా 2511 సూచించినట్లే. ఓకే, సరిపోయింది కదా. ఇక్కడ చూస్తారా? చూడాలన్నా దాన్ని మళ్ళా. ఇక్కడ జూపిటర్, ఇదిగో జూపిటర్ 211, 25, 211 సరిపోయింది. తర్వాత జూపిటర్ తర్వాత మూను ఉన్నాడా మనకు? ఉన్నాడు. మూను 25 సబ్ లార్డ్కి ఇక్కడ ఉన్నాడు. సరే, బాగుంది. ఇది లేదు కాబట్టి పనికి రాదు, PS లేదు కాబట్టి. ఇక్కడ చూడు 2 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. కమిట్మెంట్లో 11 ఉంది. 5 లేదు కదా. 5 లేదు కాబట్టి NC ఈజ్ నాట్ ప్రజెంట్. అంటే 5th డస్ నాట్ అపియర్ ఎయిదర్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ కమిట్మెంట్. లేదు
కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ వీక్ ప్లానెట్, దాన్ని తీసేయచ్చు మనం. నెక్స్ట్ మూన్ తర్వాత ఎవడొస్తాడు? మార్స్ వస్తాడు. మార్స్ను మనం ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్ యాజ్ సైన్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్. మనకేం దండిగా ఉన్నాయి కదా, మార్స్ని మళ్ళీ 2 రిపిటేషన్ ఎందుకు తీసుకోవాలా? మార్స్ తర్వాత రాహుని తీసుకో. రాహు బ్రహ్మాండంగా వస్తున్నాడు. అన్నీ 2511 సన్ ద్వారా. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ 2511, sub of Saturn 211, sub of Saturn 211. All the 3 houses are appeared in involvement. బ్రహ్మాండంగా ఉంది కదా రాహు చూడు, ఇదిగో మార్స్ ఆల్రెడీ వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ సైన్ లార్డ్ ఆఫ్ అసెండెంట్ సైన్ తీసుకున్నావు. నీకు లేకపోతే తీసుకో, ఉన్నాయి కదా దండికి, ఇంకా మిగతా ఉన్నాయి కదా, మిగతా ప్లాన్స్ తీసుకో, మిగతా వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్. సరే రానిలే, ఏం ఆడంకున్నాయి, సరే చేసుకో, నువ్వు ఆ మార్చు కూడా పెట్టుకో, వద్దంటున్నా నేను. కానీ నాకు తెలిసిన ప్రొసీజర్ నేను చెప్తున్నా, ఎందుకంటే ఆయన కూడా నాకు ఇట్లనే చెప్పినాడు. రిపిటేషన్ వచ్చింది కాబట్టి ఇగ్నోర్ ఇట్ అని చెప్పేసి. ఇప్పుడు నాకు తెలిసిన నేను చెప్తాను మూర్తి గారు, మీ ఎక్స్పీరియన్స్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి నేనేం చేయలేను. అలా రాహు ఏమో చెప్తే మర్చిపోతిపో. యాడికి ఏం చెప్తున్నాం ఇప్పుడు మనము? ఎక్కడ? ఇక్కడ మూను, ఇక్కడ ఈ ట్రాన్సిట్ చార్ట్లో మూన్ పనికిరాడు. మూను తర్వాత మార్స్ వస్తాడు. మార్సును వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ రాశిలాడు కాబట్టి వద్దయ్యా రాహుని తీసుకో అన్నాము. సరే రాహు అక్కడ పెట్టుకుంటే యాడికి వస్తాడు మళ్ళా? నెక్స్ట్ రాహు 23/9/2004 10/26/52 10/26/52 చెయ్యి. 10/26/52 చేస్తే యాటికి వస్తాడు చూడు. ఇదిగో మార్స్, జూపిటర్, రాహు వచ్చా. రాహు ఇప్పుడు రాహుని సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ వెంటనే వాడిని ఎందుకు తీసుకోవాలా ఎంబడే? ఇప్పుడు ఇందాక మార్స్ని మనం రాశిలాగా తీసుకున్నాం కదా, మళ్ళీ వెంటనే లేకపోతే కదా మనము అని చెప్పేసి అన్నాం కదా. కాబట్టి వీడిని కూడా ఇగ్నోర్ చేయొచ్చు మనం. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ లింక్ 2511 సబ్ లార్డ్ ఉంటూ మళ్ళీ ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్కు కనెక్షన్ ఉండాలి. అది కూడా ఉండాలి. కాబట్టి దాన్ని కూడా చూడండి మీరు. అట్లా రావాలంటే రాహు తర్వాత ఎవరు వస్తారు? జూపిటర్ పనికిరాడు కదా. ఏది ఏమండి? అవును, అందుకే రాహుని తీసేయి. ఈ రాహు తీసేసి నెక్స్ట్ ఎవరు? రాహు తర్వాత జూపిటరు. ఇక్కడ మనం తీసుకున్నాము, వాడిని ఇగ్నోర్ చేయి. జూపిటర్ తర్వాత ఎవరు వస్తారు? శనిని తీసుకుంటే శని 2511 ఉన్నాడా? శని సిగ్నిఫికెంట్ టేబుల్లో చూడు, 511 ఉంది, 511 ఉంది, పైన 11 ఉంది, 2 లేదు. సరే తర్వాత శని తర్వాత ఎవరు వస్తారు? మంద జ్ఞ బుధుడు చూడు, 2511 ఉన్నాడు చూడు, 3. ఈడ బుధుడు పెట్టుకుంటే అయిపోయారు. రాహు బదులు సబ్లాడు బుధుడు పెట్టుకుంటే ఇక్కడ సన్నుకు టాలీ కావాలి కదా, అది కూడా చూడు. బుధుడు సన్ను అవుతాడా కాదా? కాకుంటే వేస్ట్. బుధుడు సన్ను ఎట్లా? బుధుడికి సన్నుకు కావాలా స్వామి? రైట్ కరెక్ట్. ఇది సన్ యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీ కాబట్టి అయ్యింది. ఓకే. ఎందుకు ఇక్కడ మెర్క్యూరీ పెట్టుకుంటే మెర్క్యూరీ రావాలంటే ఎంత జరపాలి? అప్పటికి మనము స్కార్పియోలో
ఇప్పుడు ఈడెంత ఉంది? 1:29 ఉంది. 1:29కి రాడు, 2:13కి వస్తాడు, 2:13కి వస్తాడు, 2:13కి వస్తా అంటే 30, 10, 30, 16, 10, 30, 16. అదిగో మెర్క్యూరీకి సన్నుకు సరిపోయింది. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ సరిపోయింది. ఇలా మనము చేసుకోవాలా. అంటే ఏమి, సార్కు 10:30కి డెలివరీ అవుతుందని ఆయన డిక్లేర్ చేసినారు. సరే, మనము దగ్గర 10, 30, 16కి వచ్చినాము. కానీ ఇక్కడనే కాకుండా అంతటితో ఆగకుండా మనము ఇదే ఇప్పుడు తెలిసింది కాబట్టి సరే, ఇది ఎంతవరకు ఉంటుంది మనకు? ఇది ఇదే రీడింగ్ అన్నమాట. అంటే ఏమి, మార్స్, జూపిటరు, రాహు, మెర్క్యూరీ. అది కూడా నోట్ చేసుకో. అంటే ఏమి, ఈ 16 ఒక 33 సెకండ్లు అంతవరకు అదే ఉంటుంది, అదే మారలే. కాబట్టి మార్స్, జూపిటర్, రాహు, మెర్క్యూరీ. అంటే ఏమి, మనము ఫస్ట్ రీడింగ్ ఏమొచ్చింది? 23/9/2004 10:30, 16 నుంచి 10:31, 33 లోపల కాన్పు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అంటే మనం మిస్ కాకుండా పట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు ఆడ 10:30, 38 ఏమో అయినట్లా వాళ్ళు చెప్పారు, బాగుంది. కానీ మనము 10:30, 31కే మొదలు 33 వరకు ఉంది మనకి ఇక్కడ. అంతవరకు ఈ మధ్య పీరియడ్ కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి మనము కొంచెం అటు ఇటులో రావాలి. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమి, ద లేడీ డెలివర్డ్ ద చైల్డ్ ఆన్ 23/9/2004 at 10:30:38 అన్నాడు. సరిపోయింది. మనము 10:30:16కి వచ్చినాం. ఇప్పుడు ఇది కూడా 10:30:33 వరకు ఉంది చూడు. ఈడ 10:30:33 వరకు ఉంది. ఆడ 38. అది పెద్ద ఏదో సాఫ్ట్వేర్లో పొరపాటో, లేకపోతే మన టైం పొరపాటో, లేకపోతే వాళ్ళ టైమో, ఏదో మనకు సార్ ఒక ప్రొసీజర్ అంటూ మనకు తెలిసింది కదా. మనకు ప్రొసీజర్ కావాలి. సరే, టైము కొంచెం అటు ఇటు ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఏం పెద్ద ప్రమాదం ఏం కాదు మళ్ళా. కాబట్టి ఈ రకంగా మనము చేసుకోవాలి. ఓకే. ఫిఫ్త్ కస్ప్ కోర్ రూలర్స్ ఎట్లా? కాదండి, ఫిఫ్త్ కస్ప్ కోర్ రూలర్స్ ఎందుకు ఎందుకు ఉంటుందండి? ఫిఫ్త్ కస్ప్కు అసెండెంట్కు కాదండి. అసెండెంట్ కోర్ రూలర్స్ మాత్రమే 2, 5, 11 ఉండాలి. ఫిఫ్త్ కోర్ రూలర్స్ ఇవే కదా. ఫిఫ్త్ కోర్ రూలర్స్ జూపిటరు, సాటర్న్, సన్ను, వీనస్ దానిలోనే వచ్చినాయి కదా సార్. ఈడ ఈ దానిలోనే ఉన్నాయి కదా. నేటల్ చార్ట్లోకి రావాలా? అవునండి. ఇక్కడ చైల్డ్ ఇక్కడ అయినాయి కదబ్బా, అయినాయి కదా. వదలడం కాదు, అది ఆటోమేటిక్గా వస్తూ ఉంది. మీరు
ఇప్పుడు దాన్ని మనం తొలగిస్తున్నాం కదా, ఒక్క 2511 లేకపోయినా కూడా తొలగించి వేరే వాడిని పట్టుకొచ్చినాం కదా. పైగా ఇవన్నీ 5th కస్ప్ కోర్ రూలర్స్, ఆర్పి మూన్ కోర్ రూలర్స్ దానిలో కలుపుకున్నాం. మళ్ళీ ఆడగాకుండా వాడి స్టార్ లాడు, సైన్ లాడు, సబ్ లాడు ఉన్నా కూడా చాలు అని చెప్పేసి పట్టుకొచ్చినాం కదా. ఏవి వద్దు, మీరు ఒక్కదాన్ని పట్టుకోండి, అవే వస్తాయి ఆటోమేటిక్గా. డీబీఎస్ను నేటల్ చాట్లో చూడడం మేలు. కుల్లార్ బుక్లో డీబీఎస్ చెప్పలేదు. మీరు ఎక్కడైనా చూపించండి నాకు. మూర్తి ఊక ఆర్గ్యూ చేయదు బ్లంట్గా. ఒకప్పుడు చెప్పినది ఏంది, నేటల్ చార్ట్కు చెప్పింటారు. చూసుకో, నువ్వు పాత వెరిఫై చేయి. నేటల్ చార్ట్కు చెప్పినారు. అప్పుడు కపిల సారు నేటల్ చార్ట్ చెప్పినాడు, కొన్ని దీంట్లో కూడా చెప్పినారు. కానీ నేను బుక్ అంతా పరిశీలించిన హోరరీ బుక్లో ఆయన ఎంతసేపు ఉన్న కోర్ రూలర్స్, 5th కస్ప్ కోర్ రూలర్స్ ప్లస్ మూన్ యొక్క దాన్ని ఏమంటారండి, మూన్ ఆర్పిస్కు రమ్మన్నవన్నీ మూన్ ఆర్పిస్కు టాలీ కావాలి. అది మాత్రమే డీబీఎస్కు చెప్పలేదు. ఆటోమేటిక్గా వస్తాయి సార్. ఇప్పుడు వాడి దాంట్లో కొన్ని గెలుస్తాయి, దీంట్లో కొన్ని గెలుస్తాయి. రైట్, లెటర్స్ డిస్పర్స్. ఎందుకంటే మళ్ళీ రికార్డు ఎక్కువైతుంది, కాలతీతం. సార్ మీరు బంద్ చేసుకో రికార్డు. సార్ నా ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంది, బంద్ చేసుకో. నమస్తే. ఆఫ్ చేయొద్దు, రికార్డింగ్ అదే ఆఫ్ చేయాలి. అదే చెప్పినాడు ఓబిఎస్లో ఉందని. ఓబిఎస్